హాయ్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్. ఈ వీడియోలో అయితే మన రష్మిక మందన గారు నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన ఛానల్ అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంక ఈ సోదంతా వదిలేసి మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే అసలు మూవీ స్టోరీ ఏంటంటే మామ, ఒక కాలేజ్లో అయితే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ అయితే చేస్తూ ఉంటారనమాట. మన హీరోయిన్ చూడంగానే హీరో అయితే మాత్రం అట్రాక్ట్ అయ్యి లవ్ అయితే చేస్తాడు. అలాగే రష్మిక గారిని అయితే ఇబ్బంది పెడుతూ కూడా లవ్ చేసేటట్టు చేసుకుంటారు. లవ్లో పడిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య వచ్చిన సిచ్యువేషన్స్ ఏంటి, అసలు నిజంగానే రష్మిక గారు లవ్ చేశారా, హీరో పెట్టిన కండిషన్స్, హీరో పెట్టిన బోర్డర్ లైన్స్ ఇవన్నీ రష్మికకి అయితే నచ్చవన్నమాట. నచ్చకపోయేసరికి నిజంగా నేను లవ్ చేశానా లేకపోతే ఒక ట్రాన్స్లో ఉండిపోయానని చెప్పి ఆవిడైతే కన్ఫ్యూజన్లో ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ స్టోరీ ముందుకి ఎలా వెళ్తుంది, నిజంగానే లవ్ చేసిందా, వీళ్ళిద్దరు కలిసి ఉంటారా, విడిపోతారా, అసలు స్టోరీ ఏంటని చెప్పి మనమైతే మూవీలోనైతే చూడాలన్నమాట, థియేటర్లోనే చూడాలి. ఈ స్టోరీ మీద అయితే మూవీ మొత్తం నడుస్తుంది మామ. ఇకపోతే డైరెక్టర్ రాహుల్ గారు అయితే మంచి స్టోరీ లైన్ అయితే తీసుకున్నారు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పాలి మామ. మూవీ అయితే నాకు పర్సనల్లీ ఓకే మామ, బాగానే ఉంది. అంటే నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను, నాకైతే అంతగా రీచ్ అవ్వలేదు. కానీ ఓకే, పర్లేదు, యావరేజ్గా ఉంది. థియేటర్లో అయితే చూడాల్సిన మూవీ ఖచ్చితంగా. హీరో హీరోయిన్ యాక్టింగ్స్ అయితే మాత్రం బాగున్నాయి మామ. అలాగే అను ఇమాన్యుయల్ గారు అయితే ఈ మూవీలో అయితే ఒక స్పెషల్ రోల్ అయితే చేశారనమాట. ఆవిడ కూడా మంచి క్యారెక్టర్ అయితే ఇచ్చారు మూవీలో. ఇకపోతే మూవీ కొంచెం ఫోకస్గా చూసినట్టయితే చాలా లాజిక్లెస్ సీన్స్ అయితే ఉంటాయి మామ. అదైతే నాకు బాగా అప్సెట్ చేసింది అనమాట. ఫర్ సపోజ్ ఎక్కడంటే హీరో వచ్చి హీరోయిన్ హాస్టల్కి అయితే వెళ్తారు. హాస్టల్ దగ్గర అసలు సెక్యూరిటీ కానీ ఎవ్వరు కూడా తనైతే రెస్ట్రిక్ట్ చేయరనమాట. మన అందరికీ తెలుసు లేడీస్ హాస్టల్స్ అంటే ఎంత రెస్ట్రిక్టెడ్గా ఉంటాయో, కానీ అబ్బాయిలు అలా వెళ్ళడం అనేది చాలా ఇంపాసిబుల్, తెలియకుండా వెళ్ళడం. దీనికి మాత్రం డైరెక్ట్గా వెళ్ళిపోతారనమాట. అది నాకు కొంచెం లాజిక్లెస్ అనిపించింది. ఇలా సీన్స్ అయితే చాలా ఉన్నాయి మామ, లాజిక్లెస్ సీన్స్ అయితే. ఇకపోతే సాంగ్స్ కూడా జస్ట్ ఓకే అనేలా ఉన్నాయన్నమాట. ఫైనల్గా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మూవీ వచ్చి వన్ అండ్ ఓన్లీ ఉమెన్ మూవీ మామ. మొత్తం రష్మిక గారు అయితే ఆక్యుపై చేశారనమాట మూవీని అయితే. పర్సనల్లీ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి అవుట్ ఆఫ్ 5కి 2.75 మామ. ఇకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన ఛానల్ అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్ ఉంటాయి అనమాట. మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూస్ అయితే పోస్ట్ చేసేసాను. ఈ వీక్ వచ్చిన 3 మూవీస్ అయితే పోస్ట్ చేశాను. మార్నింగ్ కూడా ఒక మూవీ రివ్యూ అయితే పోస్ట్ చేశాను అనమాట. ఈ రివ్యూ కాకుండా ఇంకో 3 రివ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. వరుసగా వచ్చేస్తాయి రివ్యూస్ అయితే. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మనల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.